ఓం నమ శివాయ. వినీలాకాశంలో వింత కాంతి. రచన అంత్యం సూర్యం గారు. పళనికి స్వామి దర్శనార్థం వచ్చే ప్రజా సమూహాన్ని అదుపు చేయడం ఒక పెద్ద పనై కూర్చుంది. దీనికి తోడు స్వామి ధ్యానంలో నిమగ్నులై రోజుకి రోజులుండిపోవడం వలన తగినంత ఆహారం తీసుకోకపోవడం వలన చిక్కిసలేమైపోయారు. అడుగు వేయలేక తూలిపోవడం మొదలుపెట్టారు. ఫలనం తాను చేయగలిగినంత చేశారు. అయినా జన సందోహం వలన స్వామికి చికాకు ఎక్కువయింది. ఓర్చుకోలేని స్థితికి వచ్చారు. గురుమూర్తానికి చెరువులోనే ఒక మామిడి తోట ఉంది. దానికి గుమ్మం తలుపులు ఉన్నాయి. ఆ తోట యజమాని వెంకట్రామనాయర్కర్ స్వామికి కలుగుతున్న ఇబ్బందిని చూసి స్వామి దగ్గరకు వెళ్లి వారిని తన తోటలోకి రమ్మని ప్రాధేయపడ్డాడు. అక్కడ జనం చేరకుండా గట్టి బందోబస్తు చేస్తానన్నాడు. స్వామి అంగీకరించారు. స్వామి పళని ఆ మామిడి తోటలోకి మకాం మార్చారు. అక్కడొక మంచె కట్టి దాని మీద గూడు వేశారు. అందులోనే స్వామి కాపురం. స్వామి మంచెకెదురుగా మరొక చిన్న మంచె, అందులో పళని నివాసం. ఇద్దరూ ఆ తోట కాపరులాగా తయారయ్యారు. జనం గందరగోళం, గలాబా తగ్గిపోయాయి. దానితో పాటు నైవేద్యాలు తగ్గిపోయాయి. ఫళని ఊళ్ళోకి వెళ్లే భిక్షాసనం తెస్తాడు. స్వామి తాను ఆరేగిస్తారు. స్వామి ధ్యానం నిర్విఘ్నంగా సాగుతుంది. మధురలో వెంకట్రామన్ ఇల్లు విడిచి వెళ్లిపోయిన నాటి సాయంత్రం సుబ్బయ్యార్ ఇంట్లో స్పెషల్ క్లాస్ ఉందని వెళ్ళిన వెంకట్రామన్ ఇంకా రాలేదేమిటి? కారణమేమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏ స్నేహితుడింటికైనా వెళ్ళి ఉంటాడా? అంటే స్నేహాలు మానుకుని చాన్నాళ్ళయ్యిందే. నిమిషానికి వాళ్ళ కంగారు ఎక్కువ అవుతోంది. అన్న నాగస్వామి, పిన్నతండ్రి సుబ్బయ్యర్ మరికొంతమంది వెతకడానికి బయలుదేరారు. ఇంట్లో పిన్నమ్మ దేవుడికి 1000 దండాలు పెడుతూ కూర్చుంది. బాగా రాత్రయింది. నాగస్వామి, సుబ్బయ్యర్ ఇంకా వెతకడానికి వెళ్ళిన వాళ్ళు చేతులూపుకుంటూ తిరిగొచ్చారు. నాగస్వామికి ఏదో గుర్తొచ్చి తన పెట్టి తీసి చూశాడు. తమ్ముడు రాసిపెట్టిన ఉత్తరం దొరికింది. ఆత్రంగా చదువుకున్నారందరూ. 3 రూపాయలతో ఎన్నాళ్ళు బతకగలడు? అది కాస్త అయిపోగానే తానే వచ్చేస్తాడు ఆవురావురమంటూ అన్నారు కొందరు. తమ్ముడిలో వచ్చిన మార్పుని గ్రహించిన అన్న నాగస్వామి మాత్రం అలా అనుకోలేదు. పినతండ్రితోనూ పినతల్లితోనూ సంప్రదించి తల్లికి టెలిగ్రామ్ ఇచ్చాడు. మానామధురలో ప్లీడర్గా పనిచేస్తున్న మరిది నెల్లియప్పయ్య దగ్గర ఉంటోంది. ఆళ్లగమ్మ నాగస్వామి ఇచ్చిన తంతి వార్త వినగానే కుప్పకూలిపోయింది. మీద పిడుగు పడ్డట్టు అయింది. భర్త చనిపోయిన దుఃఖాన్ని ఇంకా దిగమింగకుండానే ఈ పిడుదొకట. గోరు జుట్టు మీద రోకలపోటు పడ్డట్టు అయిందామెకు. అన్న ఏమి తిట్టాడో, సుబ్బయ్యారు ఏమన్నాడో, పిన్నమ్మ ఏ బరువు బిందులు మోయించిందో, ఏమయ్యిందో ఇలా అనుకోవడం మొదలెట్టారు ఆళ్లగమ్మ, ఆమె మరిదిగారు, ఆమె తోటికోడలు. వెంటనే మధురకు ప్రయాణం కట్టి వెళ్లారంతా. అందరూ ఒకచోట కూడారు. బాగానే ఉంది. ఆళ్లగమ్మకు ధైర్యం చెబుతున్నారు. మంచిదే, ఎక్కడెక్కడికో వెళ్ళి చూసి వస్తారు. ఫలితం మాత్రం శూన్యం. ఒకానొకనాడు గాలివార్త తివేండ్రలో ఒక నాటక సమాజంలో ఉన్నాడని. వెంటనే బయలుదేరి వెళ్లారు ఆళ్లగమ్మ, నెల్లియప్పర్ కొండంత ఆశతో. వెంటనే తిరిగి వచ్చారు కొండంత నిరాశతో. వెంకట్రామన్ అక్కడుంటేగా. వెంకట్రామన్ కోసం వెతకడం మానలేదు. కానీ ఫలితం లేకపోతోంది. విచారిస్తున్నారు. ఆశాజ్యోతి క్షీణించుకుపోతోంది. కానీ పూర్తిగా ఆరిపోలేదు. నాగస్వామికి చదువు పూర్తయింది. రిజిస్టర్ ఆఫీసులో గుమస్తా పని దొరికింది. అతని భార్య కూడా కాపురానికి వచ్చింది. ఆళ్లగమ్మకు కాస్త ఊరట. పాపం, అంతలోనే ఒక దుర్ఘటన. సుబ్బయ్యర్ చనిపోయాడు. సుబ్బయ్యర్ వ్యవహారాలు కూడా నెల్లియప్పయ్యరే చక్కబెట్టవలసి వచ్చింది. ఒకనాడంతా కూర్చుండగా ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడక్కడికి. చేటంత ముఖం చేసుకుని మన వెంకట్రామన్ ఆచూకీ దొరికిందన్నాడు. అందరూ విన్నారు, కానీ ఎవరు ఎగిరి గంతయ్యలేదు. ఇటువంటి గాలివార్తలు చాలా విన్నారు వాళ్ళు. ఆయన ఎక్కడున్నాడు? ఏమి చేస్తున్నాడు? ఎవరు చూశారు? నీకెవరు చెప్పారు అని అడిగారు. నేను కొంచెం పని మీద తిరుజ్ఞానం సంబంధం మఠానికి వెళ్ళాను. వెళ్లేసరికి అక్కడ ఒక ఆయన ఒక బ్రాహ్మణ స్వామి కఠోర తపస్సుని, మహిమలని,
భక్తి ఉట్టుపడుతూ వర్ణిస్తున్నాడు. నాకు కొంచెం అనుమానం కలిగింది. ఆ బ్రాహ్మణ స్వామి మన వెంకట్రామన్ ఏమోనని. అతను వెంకట్రామనే, తిరువన్నామలలో ఉంటున్నాడట. మౌనం పట్టి మాట్లాడడం లేదట. ఎవరో బలవంతంగా పెట్టి అడగ్గా తన పేరు, ఊరు వెంకట్రామన్ అని, తిరుచులి అని రాసి చూపించాడట కూడా. ఇదంతా చెప్పిన ఆయన పేరు అన్నామలై తంబిరాన్. ఈయనది కూడా ఆ ఊరేనట. మన వెంకట్రామన్కి కొన్నాళ్లు సేవ చేసినట్టు కూడా చెప్పాడు. ఇక నమ్మక తప్పింది కాదు. ఆళ్లగమ్మ ఆశాలత మళ్లీ చిగురించింది. నెల్లియప్పయ్యర్ వారి బంధువు ఒక ఆయన బయలుదేరి తిరువన్నామలైకు వెళ్లారు. నెల్లియప్పయ్యర్ వారి బంధువు తిరువన్నామలై చేరారో లేదో తమ వెంకట్రామన్ ప్రతిభా విశేషాలు వినడం మొదలెట్టారు. తిన్నగా ఆ మామిడి తోటకు వెళ్లారు. కాని అక్కడ గురుమూర్తంలో మాదిరి కాదుగా. ఆ తోట యజమాని ఎవరినీ లోపలికి అడుగు పెట్టనీయుడు, స్వామికి తపోభంగం కానీయడు. అందుచేతనే నెల్లియప్పయ్యర్ను వారి బంధువుని గుమ్మం దగ్గరే నిలబెట్టేశాడు. వాడు మావాడేనయ్యా, ఒకసారి చూసి వస్తామన్నారు. లాభం లేదని అడ్డుకున్నాడు నాయకర్. పోనీ ఒక చీటీ ఇస్తాం, తీసుకువెళ్లి చూపించు, అనుమతిస్తేనే పోనిద్దువు అన్నారు. అతి కష్టం మీద ఒప్పుకుని ఆ చీటీని తీసుకువెళ్లి స్వామికి ఇచ్చాడు నాయకర్. ఆ చీటీలో మనా మధుర ప్లేడర్ నెల్లియప్పయ్యర్ తమ దర్శనం కోరుతున్నాడు అని ఉంది. అవును, మరి మరొకలాగా రాయగలరు. నాయన వెంకట్రామన్ అని రాస్తే తీరా ఆ స్వామి వెంకట్రామన్ కాకపోతే అందుకే అలా రాసి పంపారు. ఆ చీటీని చదువుకున్నారు స్వామి. వాళ్ళని రమ్మని సైగ చేసి చెప్పారు. నాయకర్ వారు స్వామి సమక్షానికి తీసుకువచ్చాడు. స్వామిని చూడ్డంతోనే వాళ్లకున్న రవ్వంత సందేహము తీరిపోయింది. తమవాడే వెంకట్రామనే. నెల్లియప్పయ్యర్కి సంతోషం, సంతాపం ఒక్కసారిగా పెళ్లి పీకాయి. అంతటి వాడైనందుకు సంతోషం, చిక్కి శల్యమై దుమ్ము కొట్టుకుని ఉన్నందుకు సంతాపం. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది తనను చూసినందుకు సంతోషం, అటువంటి దుస్థితిలో ఉన్నందుకు సంతాపం. శరీరాలను దాటి చూడగల వాళ్ళెంతమంది? నాయనా వెంకటరామన్, రా బాబు, వెళ్ళిపోదాం. నీ తపస్సుకు మేమెవ్వరమూ అడ్డురాము. నువ్వు సంసారివి కానక్కర్లేదు, ఇంట్లో కూడా ఉండనక్కర్లేదు. మన మనామధురలో ఉన్న మహాత్ముని సమాధిపై కూర్చుని నీ ధ్యానం నువ్వు చేసుకుందువు గాని. నీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని కృషించిపోయింది బాబు. నిన్ను చూసే వరకు ఆమె కన్నీరు కట్టడదు. నాగస్వామి, మీ పిన్నములు, మేమంతా చాలా బాధపడుతున్నాం నాయనా, ఇలా చెప్పుకుపోయాడు నెల్లియప్పయ్యర్. ఫలని నాయకర్ అక్కడే ఉన్నారు. నెల్లియప్పయ్యర్ మరా స్వామికి వినిపించినట్టు లేదు. శిలా ప్రతిమలా ఉండిపోయారు. ఫలనీతో నాయకర్తో చెప్పుకుని గోల పెట్టాడు నెల్లియప్పయ్యర్. వాళ్ళు బాధపడ్డారు, కాని అంతకంటే ఏమి చేయగలరు? నెల్లియప్పయ్యర్ వారి బంధువు 5-6 రోజులు అక్కడే ఉండిపోయారు. శతవిధాలా చెప్పి చూశారు. స్వామిలో చలనం కనపడలేదు. చివరి ఉపాయంగా ఆ బంధువు బలవంతంగా తీసుకువెళ్లాలని చూశాడు. స్వామిని సమీపించాడు. ఇంకా తాకలేదు. ఒళ్లంతా మంటలు పుట్టుకొచ్చాయి. అంతటితో తగ్గి తన దుస్సాహానికి చెంపలు వేసుకున్నాడు. తపోనిధులతో చెలగాటమా? వెళ్లిన వారిద్దరూ తిరిగి వచ్చారు. మానామధురికి జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పారు. ఆళ్లగమ్మ కడుపు ఒక్కసారిగా సముద్రం అయిపోయింది. కన్న కడుపు కదా బాబు, నువ్వు నేను వెళదాం రా తల్లిని. నా ముఖం చూసైనా, నా దుఃఖం చూసైనా రాకమారుడు నా తండ్రి 9 మాసాలు మోసి కని పెంచి ప్రాణాలన్నీ వాడి మీద పెట్టుకున్నానని తెలియదా నా బాబుకి? అంది ఆళ్లగమ్మ పెద్ద కొడుకు నాగస్వామితో. అలాగే వెళదాం, నాకు సెలవు దొరకని అన్నాడు నాగస్వామి. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.